హాయ్ హలో అందరికి నమస్తే. చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకున్నందుకు వాళ్ళ జీవితాలు ఎలా అన్యాయం అయిపోయాయి, అదే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నందుకు న్యాయస్థానంలో ఎలా గెలవగలిగాము అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు ఈ చర్చ అంటే, చెరుకూరి నారాయణ రెడ్డి కేసుకు సంబంధించి కర్నూలు కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. 11 మంది జీవితాంతం జైల్లో ఉండేటువంటి పరిస్థితి. ఈ చంపినటువంటి వాళ్ళు, ఆ చంపబడినటువంటి చెరుకూరి నారాయణ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళకి మధ్య పగలు లేవు, ప్రతీకారం లేవు. కేవలం ఎవడి మోచేతి నీళ్ళ కోసమో, ఎవడి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో, అప్పటికప్పుడు వాడు పోసినటువంటి మందు, వాడు తినిపించినటువంటి బిర్యానీ, అందులో మునిగి తేలుతూ తనలో ఉన్నటువంటి మనిషి చనిపోయి ఒక రాక్షసుడు బయటికి వచ్చి ఆ రక్తాన్ని కళ్ళ చూసి, ఆ మందు దాపినటువంటి కళ్ళలో ఆనందాన్ని చూసి సంతోషపడ్డటువంటి వీళ్ళందరూ ఈరోజు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే సంబంధం లేనటువంటి వీళ్ళు ఎవడి కోసమో వీళ్ళు తప్పు చేసి ఈరోజు వాళ్ళ కుటుంబాలను బజారున పడేసి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి వాడేంటి, అసలైనోడు ఏం చేస్తూ ఉన్నాడు? ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు, హాయిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. వీళ్ళు మాత్రం ఈ కేసు కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నారు. ఈరోజు ఏడుస్తూ ఉన్నారు. చంద్రబాబును నమ్మినందుకు ఇంకా వాళ్ళ భాషలో బూతులు మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కసారి ఈ పూర్తి టాపిక్లోకి వెళ్ళడానికి ముందు జగన్ గారికి సంబంధించిన ఒక టాపిక్, ఒక చర్చ జరుగుతూ ఉంది. ఇంట్రెస్టింగ్ అండి టాపిక్ అది చెప్తా నేను. అంతకంటే ముందు వీళ్ళు ఏం మాట్లాడారన్నది ఒకసారి వినండి మీరు. జైల్లో అక్కడ కోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇంత దారుణం అనేది వాళ్ళ పరిస్థితి. ధైర్యం ఎంత ఉందంటే చెప్పు. పిల్లలకి ధైర్యం ఉందా చెప్పు. పిల్లలకి ఏం గవర్నమెంట్ ఉందా? చంద్రబాబు ఏడున్నాడు చెప్పు. న్యాయం ఏడుంది? వర్కులు చేసి మడ కూర్చుకున్నాము. న్యాయంగా ఏడుంది చెప్పు. ఏ రకంగా న్యాయం జరుగుతుంది నాకు చెప్పండి. ఏ రకంగా న్యాయం జరిగిందని నాకు నిరూపించాము. చంద్రబాబు జైలు పోయినాడంత మాత్రాన మనం జైలు పంపించడానికి పెద్దగా అనవసరం ఎవరు చేసినారు ఇంకతను అనవసరంగా నేరానికి మనం బలి చేసినారు కదా. నాకు లావులు బలి అయిపోయి మనల్ని బలి చేస్తున్నారు కదా. చంద్రబాబును నమ్మి, శ్యాంబాబును నమ్మి ఇంకా మా గుడిసిపోయామని చెప్తా ఉన్నాడు. న్యాయం ఎక్కడ ఉంది అని అంటున్నాడు. అది మీకు ముందు తెలియాలి. ఎందుకంటే అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళ కోసము మీరు అడ్డమైనటువంటి పనులు చేసి ఒక వ్యక్తిని లేకుండా చేయడానికి ఆ రోజు మీరు వేసినటువంటి ప్లాన్ మీ అందరికి తెలుసు. అది చెరుకూరి నారాయణ రెడ్డి గారి హత్య ఏ రకంగా చేశారో, మొదట బాంబుల వర్షం కురిపించి తర్వాత కత్తులతో దాడి చేసి ఏ రకంగా దారుణంగా చంపారో మనం చూసాం. మళ్ళీ ఇదేంటి ఫ్యాక్షన్ మళ్ళీ పడగ విప్పుతూ ఉందా, ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నారనేటువంటి భయాందోళనకు గురయ్యారు అప్పుడు. సో అంత కిరాతకంగా, అంత దారుణంగా ఒక వ్యక్తిని లేకుండా అడ్డు తొలగించుకోవడం కోసం ఇట్లా అమాయకులను వాడుకొని అసలైనటువంటి వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి వాళ్ళ మాటలు నమ్మి మోసపోయాం కదా అని చెప్పి ఇప్పుడు బాధపడితే ఏం లాభం? అది అప్పుడు ఉండాలి, ఇది చేయడానికంటే ముందు ఉండాలి. మీకు ఆయనకు మాకేం సంబంధం, రాజకీయంగా ఉండి ఏమనంటే చూసుకోండి అని చెప్పి మీరు చెప్పాల్సింది. అప్పుడు చెప్పలేదు. వీళ్ళు ఎవరినైతే నమ్మి ఈ పని చేశారో ఇప్పుడు వాళ్ళు నమ్మక ద్రోహం చేయడంతో వీళ్ళు ఇప్పుడు జైల్లో ఉండాల్సిన పరిస్థితి. వీళ్ళు జైలుకు వెళ్ళడం ద్వారా వాళ్ళ కుటుంబాలు ఏమైపోతాయి? వాళ్ళు రేపు బయట తలెత్తుకొని తిరగాలంటే తిరగలుగుతారా? పాపం ఎన్ని అవమానాలు ఉంటాయి ఆ కుటుంబాలకు. మరి ఒక మగతోడు ఇంట్లో లేకపోతే ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటే ఆ పిల్ల పరిస్థితిని ఒకసారి ఆలోచించండి. ఆ ఇంట్లో చదువుకోవాల్సిన పిల్లోడు ఉంటే ఆ పిల్లోడి పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ తల్లి ఇప్పుడు భర్త లేనటువంటి ఆ తల్లి మరి బజారుకి పోవాలని, ఏదైనా పని చేయాలని ఏ రకంగా చేస్తే చెప్పండి? ఒక సమాజం ఎట్లా చూస్తుంది? ఒక మగాళ్ళు తోడు లేనటువంటి ఒక ఆడదాని సమాజం ఏ రకంగా చూస్తే చెప్పండి? దీని అంతటికీ కారణం ఎవరు? మీ స్వార్థం, మీ స్వార్థ రాజకీయం. మరి జీవితాంతం జైల్లో ఉంటే కుటుంబాలను పోషించేది ఎవరు? వాళ్ళకి అండగా నిలబడేది ఎవరు? వాళ్ళ సమస్యల పరిష్కారం చేసేది ఎవరు? మహా అంటే మీరు ఇప్పుడు వస్తారు 80,000 లక్ష రూపాయలు ఎంత నుంచి చేతులు దులుపుకుంటారు. మీరు 10 లక్షలు ఇచ్చినా కూడా ఆ వ్యక్తి లేని లోటునైతే మీరు తీర్చలేరు కదా. సో ఇది ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్కరికి కూడా. సో ఎవడి కోసమో, ఎవడి కళ్ళలో ఆనందం కోసమో తమ జీవితాలను, తమ ఆనందాన్ని పాడు చేసుకోకూడదు అనేటువంటిది దీని ద్వారా తెలుసుకోవాలి. అయితే ఈ నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి అంటే నారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, శ్రీదేవి గారు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుచున్నారు గతంలో 2019 ఎన్నికల్లో.
అయితే ఈ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ నారాయణ రెడ్డి హత్యకు సంబంధించి ప్రతీకారం తీర్చుకుంటారనేటువంటి ఒక చర్చ రాయలసీమ ప్రాంతంలో బాగా జరిగింది. నాకు ఎందుకంటే ఆ ప్రాంతంలో కొన్ని పరిచయాలు కూడా ఉన్నాయి. గ్రామస్తులు కానీ ఆ ప్రాంతానికి నేను వెళ్ళినప్పుడు కొంతమంది ఏమో జరగవచ్చు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కనుక ప్రతిదాడి జరగవచ్చు, వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారనే ఒక చర్చ జరిగింది. ఆ తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల తర్వాత కూడా దీనికి సంబంధించి ఒక చర్చ కూడా జరిగింది. ఏ రకంగా అంటే నారాయణ రెడ్డి వర్గీయులు అంటే శ్రీదేవి గారు కానివ్వండి, వర్గీయులు కానీ వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మరి ఎవరైతే నారాయణ రెడ్డి గారిని చంపారో దీనికి కారణమైన ప్రతి ఒక్కరి మీద దాడి చేయాలి, ప్రతీకారం తీర్చుకోవాలనే ఒక ఆలోచన చేశారని చెప్పి ఆ ఆలోచన చేసినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి చాలా నీట్గా వాళ్ళకు చెప్పాడని చెప్పి మనం ఇది వాళ్ళు చంపారని మనం చంపితే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాళ్ళు తిరిగి చంపుతారు, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ ఎవరికి ఎవరు సంబంధం లేనటువంటి క్రమంలో వాళ్ళ జీవితాలు మనం ఎందుకు నాశనం చేయాలి? కాబట్టి తొందరపడి నిర్ణయాలు ఎవరూ తీసుకోవద్దు, రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయండి. శ్రీదేవి గారు కూడా చెప్పారని, అదేవిధంగా ఈ కుటుంబ సభ్యులకు కూడా ఇప్పుడు మీరు ఏదైనా చేసి వెళ్ళిపోతారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు మీ పైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. అట్లాంటప్పుడు మీరు ఊర్లో ఉండే పరిస్థితి ఉండదు, కుటుంబాలతో కలిసి పరిస్థితి ఉండదు, కలిసి ఉండలేరు, దూరంగా ఉండాల్సి వస్తుంది, తల దాచుకోవాల్సి వస్తుంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక భయం. అదేవిధంగా వీళ్ళకు కూడా ఇంట్లో ఆడవాళ్ళకు కూడా అదే రకమైన భయం, పిల్లలకు కూడా అదే భయం ఏం జరుగుతుందని. సో ఇలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు మనకు అవసరమా? వద్దు. కాబట్టి మనకు న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, ఖచ్చితంగా మనకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి దానికి సంబంధించిన ఆధారాలు ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మనం న్యాయస్థానం ద్వారానే వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తాం, ఓపిక పట్టండి అని చెప్పి అప్పుడు వీళ్ళు ప్రతీకార దాడి చేయకుండా, ఇంకొక నష్టం జరగకుండా, మళ్ళీ రక్తపాతం అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళకు నచ్చ చెప్పడం ద్వారా వాళ్ళు ఎలాంటి ప్రతీకారానికి పూనుకోకుండా న్యాయ వ్యవస్థ ద్వారానే వాళ్ళు న్యాయం పొందాలనే ఉద్దేశం ఇన్ని రోజులు వెయిట్ చేయడం. మరి ఆ రోజు జగన్ గారు ఏదైతే చెప్పారో అదే ఈరోజు జరిగింది కదా, న్యాయం అయితే గెలిచింది కదా. ఎవడి కోసమో తప్పు చేస్తే, ఎవడి కోసమో మనం మర్డర్లు చేసి, ఎవరి కోసం హత్యలు చేసి ఏ రకంగా ఉంటుంది జీవితం అనేది వాళ్ళకి అర్థమైపోయింది కదా. సో దీని కారణంగా ఇంకొకటి ఎవడైనా ఈ తప్పు చేయాలంటే చేస్తారా? చెయ్యరు కదా. అదే కనుక ఆ రోజు ప్రతీకారం తీర్చుకొని ఉండి ఇది ఇంకా పెరుగుతూనే ఉండే, దీనికి ఫుల్ స్టాప్ అనేది పడదు కదా. సో అంత గొప్ప నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తీసుకున్నారనే చర్చ ఇప్పుడు నడుస్తూ ఉంది. ఆ రోజు జగన్ గారు ముఖ్యమంత్రి, మరి శ్రీదేవి గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచున్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చేయాలనుకున్నా అడ్డు అదుపు లేదు, ఏదైనా చేయొచ్చు. జగన్ గారు చెప్పినప్పటికీ కూడా జగన్ చెప్తే మేము వినాలా అని కూడా వీళ్ళు చేయొచ్చు. కింద మాకు సంబంధం లేకుండా అభిమానులు అనుచరులు చేశారని కూడా చెప్పుకోవచ్చు. కానీ అలాంటిది ఏది చేయకుండా న్యాయం కోసం ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేశారంటే మరి జగన్ గారు వాళ్ళు చెప్పినటువంటి మాటలు, వాళ్ళు కూడా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలనేటువంటి ఒక ఆలోచన విధానం. సో ఈ రకంగా గొప్పగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే టీడీపీ పార్టీ నుంచి వీళ్ళని ప్రోత్సహించారో, ఎవరైతే మీరు మొగాళ్ళు అని చెప్పారో, ఏం చంపారా అని చెప్పారో, అప్పుడు పొగిడినవాళ్ళు, అప్పుడు మందు పోసి బిర్యానీ పెట్టి పొగిడారు కదా, వాళ్ళందరూ ఇప్పుడు కనిపించట్లేదు. సో ఏదేమైనా కూడా ఈ తీర్పు అనేటువంటిది ఒక సంచలనం అనేది చెప్పొచ్చు. ఈ తీర్పు అనేక పాఠాలను నేర్పుతా ఉంది. ఇక్కడ ఎవరైతే మనపైన దాడి చేశారో తిరిగి వాళ్ళపైన దాడి చేస్తే అది పెరుగుతూనే ఉంటుందనేటువంటి విషయం కానివ్వండి, తప్పు చేసిన వాడికి మన న్యాయ వ్యవస్థ తప్పకుండా శిక్ష పడుతుంది అనే దానికి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా ఒక మంచి నాయకుడు ఉంటే ఏ రకంగా ఉంటుంది, మరి తప్పును ప్రోత్సహించే నాయకులు ఉంటే ఏ రకంగా వాళ్ళ జీవితాలు ఉంటాయని అనడానికి కూడా ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్గా చూస్తూ ఉన్నారు. అందుకే మేము జగన్ని అంతగా ఇష్టపడతామనేటువంటి విషయాన్ని ఇప్పుడు ఆ ప్రాంత ప్రజలు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే ఇటు అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకించేటువంటి వాళ్ళు కూడా ఈ విషయంలో నిజంగా జగన్ గారు ఆ రోజు జగన్ గారు చెప్పింది నచ్చకపోవచ్చు, కానీ ఈరోజు జగన్ మాటలు నిజంగా అందరిలో ఒక మార్పును తీసుకొచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కదా అనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు.